చాలామంది గూడా ఈ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2కి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ కోసం చాలా రోజుల నుంచి అంటే ఆల్‌మోస్ట్ 3 మంత్స్ నుంచి వేచి చూస్తా ఉన్నారనమాట. అయితే చాలామందిలో ఉన్న ప్రశ్న అసలు అది వచ్చేసరికి ఈ తీర్పు ఇవ్వటానికి డేట్ అనేది ఉండదా? అని జెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దీనికి వచ్చేసరికి కారణం ఏంటంటే రీసెంట్‌గా తెలంగాణలో ఒక రిజల్ట్ ఏదైతే ఉందో గ్రూప్‌కి సంబంధించింది. సో, దాని గురించి ఇది గూడా డిలే అవుతుందేమో అని జెప్పేసి వీళ్ళు నిరాశలో ఉండటం అయితే జరిగింది. ఇంకా కొంతమందినేమో ఈ క్యాన్సిలేషన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఓవరాల్‌గా ఏంటంటే తెలంగాణలో మొన్న ఆ గ్రూప్ రిజల్ట్ అనేది రీసెంట్‌గా డిక్లేర్ చేసుకోమంటానికైతే పర్మిషన్ రావటం నిజమే. అదేంటంటే 2015లో ర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. ఆ తర్వాత వచ్చేసరికి రిజల్ట్‌కు కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత వచ్చేసరికి చివరికి డివిజనల్ బెంచ్‌కి దాన్ని ట్రాన్స్‌ఫర్ చేస్తే వాళ్ళు కొట్టేయడం జరిగింది. అంటే రద్దు చేయడం జరిగింది దాన్ని. ఈ నోటిఫికేషన్ అనేదాన్ని రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది రీసెంట్‌గా మళ్ళీ హైకోర్ట్ వచ్చేసరికి ఆ రిజల్ట్స్‌కు సంబంధించిన అప్డేట్ ఏదైతే ఉందో ఆ రద్దు చేసిన కోర్ట్ కేస్‌ని కొట్టేయటం అయితే జరిగిందనమాట. దాన్ని ఇక సెలక్షన్ ప్రాసెస్‌లో ముందుకెళ్ళొచ్చు అని చెప్పేసి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2015లో మొదలెడితే 2025లో ముగించారనమాట దానికి. అంటే 10 ఏళ్ళు పట్టింది కాబట్టి వీళ్ళు భయపడతా ఉన్నారు. అయితే ఇక్కడ గూడా అలాగే జరగాలనైతే ఏమీ లేదండి. ఎందుకంటే అది అక్కడున్న పరిస్థితుల ప్రభావం వల్ల అది. లా అనేది అందరికి ఎక్కడైనా ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితులు ఏవైతే ఉంటాయో, ఆ పరిస్థితులను పట్టి అక్కడ చేంజ్ అవుతా ఉంటది. అక్కడ ఏమి అడ్డంకులొచ్చినాయో ఎందుకంటే అక్కడ అవకతవకలని అవని ఇవని ఏదో ఒక కారణం వల్ల అన్ని సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అది నిజమే. ఏదేమైనప్పటికి చివరికైతే యాక్సెస్ అయితే వచ్చింది. సరే ఇక్కడొచ్చేసరికి ఏంటి, ఇది నోటిఫికేషన్‌లో ఈ రోస్టర్ విధానం ఏదైతే ఉందో దాంట్లోనే ఫాల్ట్ ఉందని జెప్పేసి వీళ్ళు వేయటం అయితే జరిగింది. సో, ఇదంతా అయ్యేసరికి మరి ఇక చాలా రోజులు పడుతుంది గాబట్టి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించాల్సింది ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను. ఈ 2 నెలలు, 3 నెలలు, 6 నెలల్లో గనక ఏది జరగకపోతే ఏమవుతది అని జెప్పేసేసి దాన్ని చూడని వాళ్ళు చూడండి. అయితే ఒక చిన్న సజెషన్ అని జెప్పేసి ఒకాయన పెట్టారు అని జెప్పేసి. అయితే ఇక్కడేంటంటే దీనికి డేట్ అనేది ఉండదా అంటే మాత్రం ఫైనల్ జడ్జిమెంట్ ఇయ్యాలన్నా హీరింగు అనేది ఉంటది గాబట్టి, అక్కడ హీరింగ్ అంటే మామూలుగా జడ్జిమెంట్ ఇవ్వడానికి గూడా ఆ రోజు పనిజేస్తది గాబట్టి లిస్టింగ్ అనేది ఏదో ఒక డేట్‌కి చేసేదానికి ఛాన్స్ ఉండదు. పడిన తర్వాత ఆ టైంలో ఇక జడ్జిమెంట్ వచ్చేసిందని జెప్పేసి ఆర్డర్స్ వచ్చిన తర్వాత వచ్చినాయని జెప్పేసి అనుకోవటమే తప్ప, మీరైతే దానికి లేట్ అయింది గదా! అని జెప్పేసి దీనికి లేట్ అవుద్దని భయపడాల్సిన పనైతే లేదండి. దేనిది దానికే ఉంటుందనమాట. ఓకేనా? అయితే ఇంకేంటంటే మరి ఇప్పుడు ఏపీపీఎస్‌సి కొత్త క్యాలెండరు 2026లో రిలీజ్ చేస్తామంటున్నారు గదా! మార్చి ఆ టైంలో. మరి అందుట్లో మళ్ళీ గ్రూప్స్ ఉంటాయా అంటే మాత్రం మరి ఈలోపు గనక ఈ రిజల్ట్ వస్తే ప్రాబ్లమ్ లేదు. మరి ఈ రిజల్ట్ రాకపోతే చాలామందిననేదేంటంటే పాత రిజల్ట్స్ రాకుండా కొత్తయి వదలరని. కానీ అక్కడ మరి 2015లో నోటిఫికేషన్ ఏసింది. 2025లో వచ్చింది. ఈ మధ్యలో ఏం గ్రూప్స్ జరగలేదా? సో, ఓవరాల్‌గా అయితే ఇదండి ఏపీపీఎస్‌సికి సంబంధించిన ఫైనల్ జడ్జిమెంటు ఎలా ఉండొచ్చు అనే దానికి.